లేట్గా పడుకొని తొందరగా లేచే అలవాటు ఉంది. రోజు 2:00కో పడుకుంటా. నేను మీలాగే, కాకపోతే చిన్న డిఫరెన్స్. లేట్గా పడుకుంటాను, లేట్గా లేస్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నీ లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలుసుకోవచ్చా? మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు, ఊరికే సరదాగా అడిగాను. ఇఫ్ యూ డోంట్ మైండ్. అబ్బే అదేం లేదండి, ఎవరికైనా వినే ఓపిక ఉండాలే గాని నా లవ్ స్టోరీ హ్యాపీగా చెప్తాను. ఓకే, మీ లవ్ స్టోరీ వయసు ఎంత? Just 6 months 9 days. చందు మీకు ఎలా పరిచయం? నాకు విమల అనే ఒక ఫ్రెండ్ ఉంది. ఓ రోజు వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడే చందు పరిచయం అయ్యాడు. చందు ఎవరో కాదు, విమల వాళ్ళ అన్నయ్యే. అప్పుడప్పుడు నేను చందు సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. ఓ రోజు సడన్ గా నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పేశాడు. నాకు చందు అంటే ఇష్టం కాబట్టి సరే అనేసాను. ఆ తర్వాత నేను వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ని అయిపోయాను. ఒక్కో రోజు మా ఇంటికి కూడా రాకుండా వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయేదాన్ని. చందులో నీకు బాగా నచ్చే విషయాలేంటి? తనకి హిపోక్రసీ లేదు. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మరొకటి మాట్లాడే రకం కాదు. ఏదైనా ఉన్నదున్నట్టు మాట్లాడతాడు. 2-3 సార్లు వాళ్ళ ఇంట్లో నేను చందు మాత్రమే ఉన్నా దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని నాతో ఎప్పుడూ మిస్బిహేవ్ చేయలేదు. మరి చందులో నీకు నచ్చని విషయాలేంటి? సిగరెట్స్ తాగడం, అది కూడా పెళ్ళయ్యాక మానేస్తానని ప్రామిస్ చేశాడు. నీకు చందు మీద కోపం వచ్చిందా? ఈ వ్యాలంటైన్స్ డేకి తను ముంబైలో ఉండి నాకు గ్రీటింగ్స్ చెప్పడం మర్చిపోయాడు. ఆ రోజైతే చాలా కోపం వచ్చింది. చందు పేరెంట్స్కి మీ ప్రేమ విషయం తెలుసా? తెలుసట, చందు చెప్పాడు. వాళ్ళు నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చేస్తారని నమ్మకం మీకుందా? వాళ్ళని చందు ఒప్పిస్తాడని నమ్మకం ఉంది. నువ్వు ఇంతగా ఇష్టపడే చందుని నిన్ను కలిపితే నన్ను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటావా? అంతేకాదు, మాకు బాబు పుడితే మీ పేరే పెట్టుకుంటాం. కూర్చో కూర్చో. నన్ను సులు అని పిలువు. అలా పిలిపించుకోవడమే నాకు ఇష్టం. ఓకే సులు, నువ్వు కొంచెం తాగు. అక్కర్లేదు, ఇప్పుడు స్ట్రెంత్ కావాల్సింది నీకే కదా. తాగు, తొందరగా తాగు. ఫోన్ ఎవరు? ఏంటి? ఇటు. ఎరా చంటి, మ్యాటర్ ఏంటి? ఎవరయ్యా నువ్వు? ఏంటి చంటి లేడండి? ఉంటే మాట్లాడుతూ కూర్చుంటావా? ఇలాంటి టైంలో సెన్స్ ఉన్నవాడు ఎవడైనా ఫోన్ చేస్తాడా? సారీ మేడం. ఏడ్సవలే. ఏయ్, ఇంకో వారం రోజుల వరకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు. సరే మేడం. ఒరే మురికినాటి చంటి, ఇక నీ బతుకు భీమిలిబి ఇచ్చే, నో డౌట్. లైట్ తీసేస్తున్నా. ఎందుకు సులు, ఎందుకంత తొందర? కాసేపు మాట్లాడుకుందాం. మాట్లాడుకోవడానికి ఇది పార్క్ కాదు, సోబరం గది. అట్లీస్ట్ 10 నిమిషాలు మాట్లాడుకుందాం. సరే మాట్లాడు. నీకేదైనా అడగాలనుకుంటే అడుగు సులు. తెలంగాణ వస్తుందంటావా? తెలంగాణ? అదేంటి ఇలాంటి క్వశ్చన్ అడిగావు? మరి నువ్వేగా ఏదో ఒకటి అడగమన్నా. అంటే అలాంటిది కాదు. మీ అభిమాన్ సినిమా హీరో ఎవరు? నాకు అభిమాన హీరోలు అంటే ఎవరు లేరు. ఎలాంటి వాళ్ళు పెట్టి సినిమా తీసినా బాగుందంటే వెళ్ళి చూస్తాను. దట్స్ ఇట్. నువ్వు చెప్పిన 10 నిమిషాలు అయిపోయింది. నేను లైట్ తీసేస్తున్నా. సులు సులు, అప్పుడు వద్దు సులు.